అంటే విష్ణు గారికి ఇంజ్యూర్ అయిందని కూడా విన్నాం మేము. షూటింగ్ టైంలో విష్ణు గారికి ఇంజ్యూర్ అయిందని కూడా విన్నాం. అవునండి. యాక్చువల్‌గా ఏందంటే న్యూజిలాండ్‌లో మేము ఉన్నప్పుడు ఆయనకి ఒక డ్రోన్ వచ్చి తగిలిందండి. ఆ భుజానికి బాగా తగిలింది. ఆల్మోస్ట్ బాగా దిగిపోయింది. మేము అనుకున్నాం ఇంకంటే దాదాపుగా ఒక వారం, 10 రోజులు దాదాపుగా ఆయన రాలేరేమో షూటింగ్‌కి అనుకున్నాం. హ్యాండ్ మీద మార్క్ కూడా ఒకటి ఉంది. అవును. ఉండిపోయిందండి. హ్యాండ్ మీద మార్క్ చాలా పెద్దండి. అంటే అనుకోకుండా అది ఎలా వచ్చిందో తెలీదు. డ్రోన్ వాళ్ళు అది టెక్నికల్‌గా ఫాల్ట్ ఏమైందో ఎక్కడో తెలియలేదండి. టక్కునొచ్చి ఆయన భుజం మీద పడిపోయింది. అది దిగిపోయింది లోపలికి. సో, మేము అనుకున్నా అరే! ఎట్లారా బాబు ఏంటి అనుకుంటే కరెక్ట్‌గా ఆశ్చర్యకరంగా అంటే ఆశ్చర్యం కాదండి. ఆయన సంకల్పం గట్టిది. నెక్స్ట్ డే ఏదో వాతావరణం తేడా వచ్చిందని ఆగినట్టున్నామండి. అంటే వాతావరణంలో అక్కడ న్యూజిలాండ్‌లో అన్నీ వెదర్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. విపరీతమైన వాన వస్తుంది, విపరీతమైన ఎండగా ఉంటుంది, విపరీతమైన చలి కూడా విండ్ కూడా బాగా స్పీడ్‌గా ఉంటుంది. ఎలా అనుకున్నాను నెక్స్ట్ డే ఎందుకో ఆగింది. వాన మూలాన దేని మూలాన సరిగ్గా గుర్తులేదండి.